అందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఐ విష్ ఆల్ ది వ్యూయర్స్ అ వెరీ హ్యాపీ సంక్రాంతి. ఈ ఇయర్ అంతా అందరికీ చాలా మంచి జరగాలని, మీరు కోరుకున్నవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్. హ్యావ్ అ గ్రేట్ 2012. విల్ స్టార్ట్ ఆఫ్ ఈ అనుచరుడు అవ్వగానే యుద్ధం స్టార్ట్ చేసి అది కూడా ఫినిష్ చేస్తాం. సో యాజ్ ఆఫ్ నౌ దీస్ 2 ఫిల్మ్స్. అంటే బ్రేక్ చేయడం కోసం అంటూ కాదండి. ఈ అనుచరుడు యుద్ధం రెండు కూడా ఆ లవ్ బాయ్ ఇమేజ్కి ఏమాత్రం తగ్గకుండా ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందంటే అవి ఉంటూనే డెఫినెట్లీ యాక్షన్ ఉంటుంది ఇందులో. సో అనుచరులో యుద్ధం కన్నా అనుచరులో ఎక్కువ యాక్షన్ ఉంటుంది, యుద్ధంలో కూడా యాక్షన్ ఉంటుంది. బట్ అంతేగాని ఏదో ఫైట్లు చేయాలి అలా అని కాకుండా స్క్రిప్ట్ నీడెడ్ దోస్ యాక్షన్ సీక్వెన్సెస్. అండ్ డెఫినెట్లీ చూడడానికి నాకు చేస్తున్నప్పుడే ఐ బిలీవ్డ్ ఇన్ ఇట్ అండ్ ఐ డిడ్ ఇట్. సో నాకు నేను చేసిన ఈ మూవీస్, ఇంతకుముందు మూవీస్లో అంత యాక్షన్ అవి ఎక్కువ ఉండవు, మీ అందరికీ తెలిసినట్టే. బట్ డెఫినెట్లీ అనుచరుడు అండ్ యుద్ధం హ్యాస్ అ లాడ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్. అంటే ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేద్దాం అలాంటి క్యారెక్టర్ చేద్దాం అని కాదండి, మనకి స్క్రిప్ట్ వచ్చి దానికి మనం సూట్ అవుతాం, దానికి మనం కరెక్ట్గా జస్టిస్ చేయగలం అంటే ఐ డోంట్ మైండ్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్. సో యాజ్ ఆఫ్ నౌ ఈ రెండు అనుచరుడు బాగా సెంటిమెంట్తో కూడిన ఒక యాక్షన్తో ఉన్న ఒక స్క్రిప్ట్, యుద్ధం ప్రాపర్ లవ్ స్టోరీలో యాక్షన్ వస్తూ ఉండే కైండ్ ఆఫ్ స్క్రిప్ట్. సో రెండు చక్రీయ మ్యూజిక్ చేస్తాం. మీరు అన్నట్టు మ్యూజికల్ హిట్స్ అన్నారు, రెండు ఫ్యాంటాస్టిక్ వచ్చినాయి ఆడియోస్. అనుచరుడు ఆడియో కానీ యుద్ధం ఆడియో కానీ రెండు చక్రీయ మ్యూజిక్ డైరెక్టర్. సో నెక్స్ట్ది ఇంకా స్క్రిప్టింగ్ అవి అవుతున్నాయి. అండ్ మేబీ ఫ్యూ డేస్ టైమ్ ఆర్ ఫ్యూ వీక్స్ టైమ్ ఐ విల్ లెట్ యూ నో. సో యాజ్ లాంగ్ యాజ్ కాంపిటీషన్ ఇస్ హెల్దీ, ఇట్ ఈస్ గుడ్ అండి. అంటే ఒకళ్ళు బాగా చేశారంటే వాళ్ళకంటే మనం బాగా చేయాలనుకుంటాం, మనం బాగా చేశారంటే మనకంటే బాగా వాళ్ళు చేయాలనుకుంటాం. సో ఇట్ విల్ గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ యూ. సో యాజ్ లాంగ్ ఇట్ ఈస్ హెల్దీ, ఇట్స్ గుడ్, పాజిటివ్గా ఉన్నంత వరకు మనకి బాగానే ఉంటుంది. సో వన్ థింగ్, ఐ వుడ్ నెవర్ కంపేర్ మై సెల్ఫ్ విత్ ఎనీవన్, ఆర్ ఐ డోంట్ లైక్ టు కంపేర్ మై సెల్ఫ్ విత్ ఎనీవన్. సో మన కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్, మన కైండ్ ఆఫ్ మనకున్న ఇమేజ్, మనకున్న స్క్రిప్ట్స్ అవి చేసుకుంటూ జస్ట్ బీ హ్యాపీ అండ్ డూ వాట్ యూ ఫీల్ ఇస్ రైట్. ఫ్యాన్స్ ఎప్పుడు వస్తారండి విజయవాడ నుంచి, మన చంటి వాళ్ళు, లేకపోతే ఇక్కడ హైదరాబాద్ రాజు, రత్నం వాళ్ళందరూ దే ఆల్వేస్ ఎప్పుడు బర్త్డే అయినా కానీ, లేకపోతే ఆడియో రిలీజ్ అయినా కానీ, మూవీ ఓపెనింగ్స్ అయినా కానీ ఎప్పుడు వస్తారు. సో నిజంగా వాళ్ళ అభిమానానికి ఐఎమ్ రియలీ రియలీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. వీఆర్ ప్రాక్టీసింగ్ వెరీ హార్డ్. CCL ఇప్పుడు Jan 12th దుబాయ్లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఈసారి టీం లాస్ట్ టైం కంటే ఇంకా చాలా బాగుంది టీము. అండ్ ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తున్నాం. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. బేసికలీ CCL అనేది ఎనీ టీం గెలవాలనే కోరుకుంటుంది. అందరికీ మేమే గెలవాలి, కప్ మనకే రావాలనుకుంటాం. కానీ బట్ మెయిన్ ఎయిమ్ CCL ఏంటంటే మేమందరం వెళ్ళేది ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి. సో ఆన్ స్క్రీన్ నేను చేసేది అదే, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడమే. సో ఆఫ్ స్క్రీన్ కూడా ఆన్ ద ఫీల్డ్ వాళ్ళని ఎంటర్టైన్ చేయడం ఇస్ ద మెయిన్ ఎయిమ్. అండ్ బేసికలీ అందరూ సరదాగా, మా కెప్టెన్ వెంకటేష్ కూడా అదే అంటారు ఇప్పుడు. సో విన్నింగ్ లూజింగ్ ఇస్ డిఫరెంట్. ఆబ్వియస్లీ విన్న వాళ్ళని ఆడతాం, కానీ జస్ట్ హ్యావ్ ఫన్ అండ్ జస్ట్ ఎంజాయ్ ద గేమ్ అండ్ జస్ట్ బీ యువర్ సెల్వ్స్.